బ్రేకింగ్ చూస్తున్నాం. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా నేడు వన్డే ప్రపంచ కప్ వేటను ప్రారంభించనుంది. ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న భారత జట్టు నేడు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భీకరంగా ఉన్న భారత జట్టు 5 సార్లు ప్రపంచ కప్ విజేత కఠిన ప్రత్యర్థి ఆశలతో అమీతుమీ తేల్చుకునుంది. తొలి మ్యాచ్కు మంచి ఫామ్లో ఉన్న శుభమన్ గిల్ దూరం కావడం రోహిత్ శర్మకు ప్రతికూలంగా మారింది. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. చెన్నైలోని చపాకు మైదానంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థి కావడంతో భారత్ తొలిపోర్లో హోరాహోరీ తప్పకపోవచ్చని కూడా మాజీలు అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా నేడు వన్డే ప్రపంచ కప్ వేటను ప్రారంభించనుంది. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ను ప్రపంచ కప్ను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న భారత జట్టు నేడు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భీకరంగా ఉన్న భారత జట్టు 5 సార్లు ప్రపంచ కప్ విజేత కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునుంది. తొలి మ్యాచ్కు మంచి ఫామ్లో ఉన్న శుభమన్ గిల్ దూరం కావడం రోహిత్ శర్మకు ప్రతికూలంగా మారింది. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్వుళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. చెన్నైలోని చపాకు మైదానంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినంగానే ప్రత్యర్థి కావడంతో భారత్ తొలి పోర్లో హోరాహోరీ తప్పకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు.